సోదరుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా తమ్ముడు మలిశెట్టి వెంకటేశ్వర గారు, డైరెక్టర్ సురేష్ గారు, మొత్తం శ్రీనివాస సోదరు గారు, మనోహర్ గారు, ప్రసాద్ గారు, మోహన్ రెడ్డి గారు, అదే రకంగా మా కాంట్రాక్టర్ తరఫునటువంటి మా రవి గారు నిరంతరం దీని మీద కష్టపడి పనిచేసినటువంటి ఆనాటి నుంచి కూడా మా టి మనోహర్ రెడ్డి గారు కొత్తగా వచ్చి దీని గురించి బాగా తెలుసుకొని పార్కులు కానీ ఈ లేఅవుట్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి మా గారు కళ్యాణరావు గారిని, అదే రకంగా వేదిక మీద ఉన్నట్టు మా డిటి కుర్రోడైనా మొదటి నుంచి నేను చేరువైనప్పుడు కానీ ఉండుంటే ఈ వరకు ఇంకో 200 ఎకరాలు లేఅవుట్ వేసినవ్వడం వారికి, పక్కన కిషాణ్ గారికి, మిగతా ఈ లేఅవుట్లో కొనుగోలుదారులకి, నన్ను ఇంతటి వాడిని చేసిన నా మీడియా మిత్రులకి నా నమస్కారం. నేను గతంలో ప్రభుత్వాన్ని విమర్శించట్ల, గత చైర్మన్ కూడా విమర్శించటం, ఏది కూడా మనం పని చేయాలన్నప్పుడు మనలో పనిచేసే తత్వం ఉండాలి. ఏదో ఇక్కడ శ్రీనివాసరెడ్డి చేశాయంటే నేను ఒక్కడిని కాదండి, నా కింద ఉన్న స్టాఫ్ కానివ్వండి, మా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్. ఒక్కొక్క మూమెంట్లో అయితే నేను మనోహర్ రెడ్డి మిగిలాం. చైర్మన్ నేనే, పీను నేనే. కొన్ని టెండర్లు ఎందుకు ఆగినాయంటే కొన్ని ఇంటర్నల్ చెప్పలేము, అన్నీ కలిపి పిలపమన్నారు, అందువల్ల 4 ఆగినాయి. ఈ గారు లేకుంటే ఎవరికి అయిపోయాయి, అవి కూడా 4 టెండర్లు ఆగుండాయి. ఇంకో 4 కోట్లకి 3. ఒకటి వచ్చి వాటర్ ట్యాంకు, ఎస్టీపీ అంటే అండర్ గ్రౌండ్, ఇంకోటి ఆర్చే ఉందిలేండి, రేపు పొద్దున కడతాం. అందుకందులో ముందు ఆర్చిది ముందు 40 అడుగులు తీసుకొని వెంకటేశ్వర గారు సమాధికి ఇస్తాను మాట్లాడి, ఆయన ఆ రోజు ఇస్తానన్నాడు. ఆయన కాంపౌండ్ చేసినందుకు అటు 5 అడుగులు 5 అడుగులు చేసుకొని ఎక్కడ ఇవ్వటం, ఆయనకి ఏం చేయాలో చేయాల్సి మేము ఉండడం చేస్తాం. అది మేము బాధ్యత. నాకు వారం రోజుల్లో ఆ ఆర్చి 40 అడుగులు పూర్తి చేసి 40 అడుగులు ఆర్చి కడతాం. 6వ అడుగులది మీరు ట్రై చేయండి, అది కడతాం. పార్క్ అడిగారు, ఇది అయిన తర్వాత నెక్స్ట్ అది కూడా డెవలప్ చేస్తాం. అదే రకంగా రవి ఇక్కడ గత కాంట్రాక్ట్ ఉన్నారు, ఆయన 2022 జనవరిలో ఇది పిలిచినప్పుడు 2024 జనవరికి కానీ పూర్తి చేసిందంటే వాడు గొప్పవాళ్ళు ఉండేవాడు. నేను చెప్పే సంవత్సరం లేట్, కరెక్ట్గా చేస్తే సంవత్సరం పడలేదండి. ఇది 6 నెలలు మాత్రమే మేము చేసిందంతా 1 నెల కూడా కాల రవి. 6 నెలల పూర్తి చేయాలనే ఒక ఆకాంక్ష ఉండాలి. ఎందుకు చేస్తామండి? మీరు డబ్బులు కట్టారు, ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కట్టాలి, అది మా బాధ్యత. ఏదో చైర్మన్ నాకు వచ్చింది, ఇది ఒక పదవి, ఏదో కుయ్యి అని ఒక ఆర్డర్ కొట్టుకుంటాను, నేనేదో తిరుగుతాను అని కాదు. నన్ను పని చేయమని నాకు పంపించారు. మీతో కలవాలి, మీ అభిప్రాయాలు తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా ఇక్కడ నేను పని చేయగలగాలి. ఇక్కడ మీరు అడిగారు సెక్యూరిటీ అని, సెక్యూరిటీ 4 పెట్టాం. మా డిఏ గారు అన్నాడు, వాళ్ళు దెయ్యాలు ఉన్నాయని వెళ్ళిపోయారంట. దెయ్యాలు ఏంటి తెచ్చేదండి నేను. అందువల్ల రేపు నేను చెప్పేది మీకు వాటర్ లైన్లు వస్తాయి, దయచేసి ఇక్కడ మంచినీళ్ళు పడతాయంట. ఇప్పుడు ఎక్కడాలు చెప్తున్నాడు, ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఈ ఊర్లోనే తీపి వాటర్ పడుతుందని విన్నా. ఒక బోరు పెద్ద కష్టం కాదు, అవి నీళ్ళు వస్తాయి. దయచేసి నా కోసంగా కొంతమంది ఇల్లు కట్టండి, ముందు ఇల్లు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ అందమైన లేఅవుట్లు ఇల్లు స్టార్ట్ చేస్తే ఆ రోజు మీరు ఎక్కడున్నా, నేను పదవిలో ఉన్నా లేకపోయినా పిలిచి ఒక భోజనం పెట్టమని అయితే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు నేను పదవిలో ఉన్నా లేకపోయినా ఒక భోజనం అయితే నన్ను పిలిచి పెట్టండి. నేనైతే చూడాలి, ఇది పూర్తిగా బ్రహ్మాండంగా తయారైంది. నా కళ, నా రంగుల కళ, ఇది నేను చూడాలి. అందుకే
నేను చెప్పాను, నేను మా డిఈని మా ఈ గారిని రోజు తరుముకుంటుంటా. కాదు సార్, మన మంత్రి గారు అన్నీ కలిసి పిలవమన్నారు, అందువల్ల ఆయన మాట పక్క రాకున్నాం అంటే మంత్రి గారు అదే చెప్పారు. అన్నీ కలిసి మంత్రి గారి ఆదేశ ప్రకారం, నారాయణ గారి ఆదేశ ప్రకారం అన్ని పిల్లల లేట్ అయింది. ఒక వారం 10 రోజులు అందులో పిలిచేస్తాం కదా ఈ గారు, మనం కంప్లీట్ చేసేస్తాం. గోడ కూడా కాంట్రాక్ట్లు ఎవరు రాలేదు, ఎందుకంటే వాళ్ళు గందరగోళం చేసిపోయారు. అండర్ గ్రౌండ్ రైజ్ ఎక్కడ ఉందో, పైప్ లైన్ ఎక్కడ ఉందో ఎవరూ రాలేదండి. వాళ్ళ రవి గారు తరఫున బద్దెలాడి మీకెందుకు నేనున్నాను, మీ బిల్లులు వస్తాయో రావో, డబ్బులు ఉన్నాయో లేవో అన్నారు. ఇప్పించే బాధ్యత నాది, దయచేసి అని చెప్పి బద్దెలాడి తీసుకొచ్చాను. రవి బాగా కష్టపడ్డాడు, వారిని నిజంగా ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించాను. రవి గారు మీరు కూడా వారం రోజులు నాకు మాట ఇచ్చారు చెట్లు అనేది. నేను 26వ తేదీ వస్తాను, అప్పుడు పెళ్ళి లేకపోతే అప్పుడు చెట్లు వాడు కూడా స్టార్ట్ చేయండి. నేను శ్యామ్ గారితో కూడా, సిఆర్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాను. అంటే ఇప్పుడు వీళ్ళు కొన్నటువంటి వినియోగదారులు ఒక్కోసారి ఒక కొత్తతనం కనపడగలగాలి, మనకు ఒక ఆనందం. ఈరోజు 100 ఫ్లాట్లు పిలిచామండి. 100 ఫ్లాట్లు ఎందుకు పిలిచామంటే ఇప్పుడు మీకు చాలా తక్కువలో వస్తాయండి, నేను చెప్తున్నాను కదా. ఈ 100 ఫ్లాట్లు ఎవరు కొన్నా కూడా మీకు తక్కువలో వస్తాయి. నెక్స్ట్ మేము పిలవబోయే ఫ్లాట్లు దీనికి అంకణానికి ఒక 20,000 పెరగకుండా అప్పుడు నేను అడగండి, ఎందుకంటే ఈ డెవలప్ చేసి అలా ఉంటుంది. ఏ ఒక్క ఫ్లాట్లో కూడా ఫ్రాడ్ ఉండదు, ఎవడైనా చూసుకోవచ్చు, ఎక్కడ ఉండదు. ప్రతి ఫ్లాట్ ఆక్షన్లోనే ఉంటుంది. ప్రతి పేదవాడు కొనుక్కోవచ్చు, ధనికుడు కొనుక్కోవచ్చు, ప్రతి ఇంట్లో ఎన్ని ఫ్లాట్లన్నా కొనవచ్చు, ప్రతి ఊర్లో కొనవచ్చు, ఎవడైనా కొనుక్కోవచ్చు ఫ్లాట్లు. ఆ ఫెసిలిటీ మీకు చేసాం. ఇంకా కూడా దీన్ని ఎంత అందంగా తయారు చేయాలో కూడా ఆలోచన చేస్తాం. సెక్యూరిటీ పెడతాం. ముందు చెట్లు అవసరం రవి బాబు, నాకు అదైతే కొంచెం పచ్చదనంగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ముందు చెట్లు వేయండి, దాని తర్వాత పార్క్ కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ముందు ఇది ఒకటి పూర్తి అవ్వాలి. నేను 3 నెలలు టైం ఇచ్చాను తమ్ముడు, దాదాపు 120 రోజులు, 1 నెల అయిపోయింది. 1 నెల మాత్రమే ఉంది. ఈ 1 నెలలో నువ్వు గోడ కట్టేసి చాలా స్పీడ్గా చేయాలి. శ్యామ్ గారు కూడా నాకు మాట ఇచ్చున్నారు. అందువల్ల వినియోగదారులు ముందు మీరు సాటిస్ఫై కావాలి. దయచేసి మీ యూనియన్ కూడా ఒకటి, ఎవరైతే కోర్టులో వేస్తున్నారో అది ఫేకా కాదా మొత్తానికి కోర్టులో ఉంది, అది వెంకటేశ్వరం తీసుకోండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ గారు ఉన్నారు. ఇక్కడ నేను ఎప్పుడు అందుబాటులో ఉన్నాయి. గీతా రవిచంద్ర గారు ఉన్నారు, మస్తానరావు గారు ఉన్నారు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. లోకల్గా వీళ్ళంతా ఉన్నారు. వెంకటేశ్వర ఏ రోజు పిలిచినా వస్తాడు, రాకుంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. అదే రకంగా ప్రెస్ వాళ్ళు కూడా మీ బాధ్యత కూడా, ఇక్కడ ఎవరన్నా ఫేక్ ఓట్లు వేస్తుంటే ఫేక్ అని రాయండి, ఏమైనా ఇబ్బంది ఉంటే రాయండి, మా దృష్టిలో తీసుకురండి. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి దేనికైనా ఒక భారతిగా పనిచేసేది ప్రెస్సే. మా లోపాలు కూడా ఎత్తు చూపించేది ప్రెస్సే. పొగడ్తలే రాయమంటాం, ఆ లోపాలు కూడా రాయండి, తప్పలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి. అందుకే నేను చెప్పేది, నాకు పని చేసేది అలవాటు. ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఒక పదవిలో ఉన్నప్పుడు. నా వల్ల ఆ పదవికి పేరు రావాలి, కానీ ఆ పదవి వల్ల నాకు పేరు రాకూడదు. నా చిన్నతనం నుంచి అదొక అలవాటున్నాను. అందుకనే దీన్ని ఒక ప్రిస్టేజ్ తీసుకున్నా. ఇప్పటికే మొత్తం అయితే సాధించలేదు, ఒక 50% అయితే సాధించాను. మరో 50% సాధించినప్పుడైతే ఖచ్చితంగా ఆనందపడతాను. దయచేసి ఓర్లేసి కొంతమందిని ఇల్లు కట్టుకోండి, అది కాదు. ఎందుకంటే ఎంత రోజులు పడతాయండి, ఎన్ని అడుగులు పడతాయి, 5 అడుగులు. మీకు ఐడియా ఉందండి? 100 అడుగులు అండి. అంటే మంచినీళ్ళే అంటున్నారు. ఇల్లు కట్టే స్టార్ట్ చేయండి, రేపు విజయదశమి స్టార్ట్ చేయండి. వచ్చేసింది కదా, కట్టుకోవచ్చు. కడతామంటే నిదానంగా కట్టుకోవచ్చు. ఒకరు కడతారు, ఒకరు కడతారు, ఒకరు కడతారు, అట్లా డెవలప్ అవుతుంది. తప్పకుండా కూడా నేను మొన్న నారాయణ గారికి కూడా చెప్పాను, మీరు ఒకసారి విజిట్ చేయండి, ఆ లేఅవుట్ చూడండి అని మంత్రి గారిని అడిగాను. ఆయన వస్తా అన్నాడు, ఆయన కూడా తీసుకొస్తాం. ఇంకా దీన్ని ఎలా డెవలప్ చేయాలో దీన్ని ఒక మోడల్ ఎన్టీఆర్ టౌన్షిప్ అనేది ఒక మోడల్గా తయారు చేస్తాం. ఎన్టీఆర్ గారి బొమ్మ పెడతాం. ఇదన్నీ కూడా నాకు ఎన్టీఆర్ బొమ్మ అంటే గతం ఒక 5-6 సంవత్సరాలు వెనకపోతుంది.
6.5 సంవత్సరం కావాలి ముసునూరు ఎన్టీ రామారావు గ్రామం పాల్గొన్నప్పుడు నేను నాతో కూర్చున్నాను. అది పోరాటం కాదు, వీళ్ళెవరు లేరు, నేను ఇప్పుడు ఉండేవాళ్ళు చాలామంది ఆ రోజు. నన్ను ఏదో చేయాలని చూశారు, నన్ను ఎక్కడో ఆపాలని చూశారు. నాకు మిగిలిన ధైర్యం ఒక్కటే, మా అమ్మ నాన్న ఇచ్చింది. ఒకే ఒక ధైర్యం, నాకేమి కాదని నాకు తెలుసు. నేను కూడా కావలి నియోజకవర్గం అండి. దగదర్తి మండలం తురుమెర్ల గ్రామం మా ఊరు. ఆ ఊర్లో మాది ఒక జమీందారి కుటుంబం, 400 ఎకరాలు ఉన్న కుటుంబం, స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబం. స్వాతంత్ర సమరయోధుడు మా తాత కోటమిరెడ్డి రామిరెడ్డి. ఇప్పుడు ఆ ఊరికి మొన్న 50 లక్షలు పెట్టి కాలువ పెట్టించాం, లైట్లు వేపిస్తున్నాను. శ్మశానం లేకుంటే అరెకరా 1.5 లక్ష పెట్టి కొన్నాను, ఒక అరెకరా కొనబోతున్నాను మా తాతగారి పేరు పెట్టేది. పాపం ముసలైన స్వాతంత్రం అంతా కాజేసి లాస్ట్లో 50 ఎకరాలు మిగిలించాడు మాకు, 4 అనంతమందికి. కానీ మొన్న 75వ సంవత్సరం ఆ రోజు ఆ ప్రభుత్వం అనుకుంటా స్వాతంత్ర సమరయోధుల వారసులు సన్మానం చేయాల్సి వస్తే మనోడుగా నన్ను సన్మానం చేశారు. పోయిన ఎకరాల గురించి బాధపడలేదు, కానీ 100 రూపాయలు సేలవ వచ్చి ఎంఆర్ఓ సన్మానం చేసిందని నిజంగా నేను పూర్తిగా గర్వపడ్డాను. ఈ దేశ స్వాతంత్రంలో నా కుటుంబానికి భాగం ఉంది అనేటటువంటి ఆనందం నాలో ఉంది. అందుకని నెల్లూరులో కూడా ఐ లవ్ నెల్లూరు అనేది ఇప్పుడు వచ్చింది మీకు కావాలకి. ఫస్ట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నెల్లూరు చెరువు దగ్గర పెట్టినప్పుడు నెల్లూరుకి ఐ లవ్ నెల్లూరు తెచ్చింది నేను. ఇప్పుడు మరో సెల్ఫీ పాయింట్ కడుతున్నాం అతి త్వరలో. ఆంధ్ర రాష్ట్రంలో లేని విధంగా ఇప్పటికీ ఐ లవ్ నెల్లూరు బోర్డులు మీరు చూసే ఉంటారు, క్రమంలో ఎక్కువైపోయి అన్ని కార్లు పెట్టున్నాం, షాపింగ్ మాల్స్ అమ్ముతున్నాం, అన్నీ పెడుతున్నారు. మీరు కూడా అడగండి. ఇలా మన ప్రాంతాన్ని మర్చిపోకూడదు, మన అమ్మని మర్చిపోకూడదు, మనకు పాఠాలు నేర్పించిన అమ్మవారిని మాస్టర్ని మర్చిపోకూడదు. అట్లా మీరు డబ్బులు కట్టిన మిమ్మల్ని మేము మర్చిపోకూడదు. అందుకని మీరు ఎంతోమంది కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెట్టారు. దాన్ని సార్థకం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 1.5 నెలలో అందమైన అర్థంగా దీన్ని తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాటిస్తున్నా. ఎప్పుడు పని చేస్తానో పని చేసే వ్యక్తిగానే మేము ముందుంటాను, పని చేసే వ్యక్తిగానే ఈ పదవులు ఇచ్చి బయటకు పోతానని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నెక్స్ట్ మీటింగ్కి మీరు కూడా అందరూ పిలవండి, వాళ్ళు కూడా చూపించండి. ఎన్ని చూడమన్నాడు ఒకసారి. ఒకప్పుడు లేవట్టేంది, ఇప్పుడు లేవట్టేంది. పని చేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అండి, అది మనం గుర్తుపెట్టుకోండి. నాకు ఒక భయం ఉంటుంది, మా చంద్రబాబు ఏమంటాడు, నేను చేయకపోతే నేను ప్రేమించే ఈ భారతదేశంలో నేను నమ్మే నాకు దైవ స్వరూపుడు నందమూరి బాలకృష్ణ గారు ఏమంటారు అనే ఆలోచన నాలో ఎప్పుడు ఉంటుంది. అందుకే నన్ను రక్షించింది మీడియా. ఆనాడు నేదురుమల జనార్దన్తో తప్పు పెట్టుకున్నప్పుడు మీడియా, ఆహ్వాలతో పెట్టుకున్నప్పుడు మీడియా, మన వైసీపీతో పెట్టుకున్నప్పుడు మీడియా, ఎక్కడ పెట్టుకున్నా మీడియా నన్ను రక్షించింది. ఇప్పటికీ వారికి నా జన్మకి నేను రుణపడి ఉంటాను, నా కార్యకర్తలకి రుణపడి ఉంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అయినా ఎనీహావ్ 26 ఈ లేఅవుట్కి వస్తున్నాను రవిబాబు. ఆ రోజు లోపల నేను శ్యామ్ గారితో నిన్న మాట్లాడాను. బిల్లులకు మీకు ఇబ్బంది లేదు, దాని గురించి మీరు భయపడద్దు. చెట్లు పూర్తయిపోవాలి అంటే గోడ స్టార్ట్ కావాలి. అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు 3 అంతలు పెంచి రావాలి, కొత్తదనం కనపడాలి. ఓకే, మీ నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయను. అయితే ఒకటి వడ్డీ తగ్గించమన్నారు, మన డీటీ గారు మేము మాట్లాడుకున్నాం. ఈ 6 నెలలు మాకు ఇది పనిచేయలేదు. ఏంటంటే మాకు పోర్టల్ పనిచేయలేదు. ఈ 6 నెలలు తగ్గించేదానికైతే రేపు మన మీటింగ్, మాది ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పవర్ నాకుంటుంది. ఆ మీటింగ్లో కలెక్టర్ కూడా పిలిచి ఈ 6 నెలలు తగ్గించేదానికైతే నా ప్రయత్నం 100% చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. అందుకని సంవత్సరాలు అయితే నేను మాట ఇవ్వలేను. అది నా చేతిలో పని, మీటింగ్లో పెడతాను, ప్రభుత్వానికి రాస్తాను. అది తగ్గించేదానికి తీవ్ర ప్రయత్నం అయితే నేను చేస్తాను మనం చేస్తూ
అదే రకంగా ప్రతి ఎవడైతే ఫ్లాట్ కొన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్లాట్ కొనిన దానికి మేము ఆనందపడుతున్నాం, ఒక హ్యాపీ చేసే బాధ్యత నాదని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు